అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి రేవంతాలు పెట్టుకున్నాడట ఢిల్లీ టూరు. కాంగ్రెస్ బంగ్లా ఓపెనింగ్కు పోతుండట సీఎం సారు. నారావారి పల్లెల సీఎం చేసుకుంటూ సంకురాత్రి పండుగ సంబురాల్లో మునిగిపోయిందట ఊరు నిండుగా. కోపర్కారట్లకు సర్కారెడ్దల చేసింది మార్గదర్శకాలు. సర్వేల పేర్రెక్కించుకున్న అరువులకు జరుగుతుందట మేలు. ప్రజల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ సారు కోరుతుండు వరాలు. వాకిట్ల రంగుల ముగ్గుల నడమల రాసుకొచ్చిండు అక్షరాలు. అడవి బిడ్డ సీతక్క నగలు పెట్టుకుంది తన పెయ్యి మీద. సొమ్ములు పెట్టుకొని ఆదివాసీల జాతరకు పోయింది సీదా. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు దేశ రాజధాని ఢిల్లీకి పోతున్నాడట. బయట దేశం దావోస్కు పోయేందుకు టూర్ పెట్టుకున్నాడు కదా, ఆ పర్యటన ఇప్పట్లా చెయ్యాలని క్యాన్సిల్ చేసుకుండా ఎట్లా? సంక్రాంతి పండుగ వెళ్ళంగానే చక్కగా ఢిల్లీకి ప్రయాణం ఎందుకు గడుతుండో ఇది మనం కూడా అరుచుకుందాం పారే. రాష్ట్రంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు యనుమల రేవంతాలు సారు ఏలువడి ఉంటే ఈడున్న గోసలు అరుచుకోకుండా అంతా ఆగమాగం ఢిల్లీకి ఎందుకు ఎగబడతాడట అంటే ఆడ కాంగ్రెస్ పార్టీ కొత్త బంగ్లా కొలాయించిరని అధిష్టానం నుంచి పిలుపు వచ్చుడు ఆలస్యమే లేదు. 6 గ్యారెంటీల కాన్ నుంచి ప్రభుత్వంలో తను చేయవలసిన పనులన్నీ పెండింగ్లో పెట్టి షై పార్టీ కొత్త బంగ్లా ఓపెనింగ్కు పోయేటట్టు తయారైందట. ఆయన ఒక్కడే కాదు, మంత్రులు కూడా పోయేటట్టున్నారట. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోని గాలి మోటార్ ఖర్చుల కాడ నుంచి షాయి సమోసాలు బువ్వకు అయ్యేంత ఖర్చు పెట్టుకొని మంత్రులను కూడా ఎంట పెట్టుకోబోతుండట. మరి సింగపూర్ టూర్ కూడా పోతున్నాడు, అది కూడా క్యాన్సల్ అయ్యిందా అంటే లేదు 2 దినాలు ఢిల్లీలోనే ఉండి ఆడికెళ్ళి సీదా సింగపూర్ పోతాడట. సీఎం సార్ వాడు బయట దేశం టూరుకు బయలుదేరంగానే మిగిలిన మంత్రులంతా మళ్ళా తెలంగాణకు వాపసు వస్తారు కావచ్చు. అయ్యా సీఎం సారు, మీరు ఇట్లా ఢిల్లీకి వస్తుర్రు. ఈ నడమల ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మీకు టైం ఇస్తలేరు, మిమ్మల్ని కలుస్తలేరని మస్తు మంది బయట అనుకుంటున్నారు. అట్లా అనుకుంటున్న వాళ్ళ మాట నిజం కాకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ సారుతోనన్నా సోనియా గాంధీ మేడంతోనన్నా మాట్లాడి 6 గ్యారెంటీలు పురాగా అమలు గాని ముచ్చట, చెప్పని పనులు ముంగటేసుకున్న ముచ్చట. ప్రజాపాలన పేరంటంలో మీకు ఎదురైన అనుభవాలు సీన్మేషకాల పంచాదులు అన్ని కూడా వాళ్ళ ముంగట చేసి మీ ముఖ్యమంత్రి గిరి గురించి ముచ్చట పెట్టి రాండ్రి. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల కన్ను కూడా మీ మీద ఉన్నది అనుకుంటారేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ఆయన సొంతూరు నారావారి పల్లెల సంకురాత్రి పండుగను ఇంటిల్లాదులతో సంబూరంగా చేసుకున్నాడట. మరి పండుగ నాడు సొంతూరి పబ్లిక్కు ఏమన్నా భోగి కనుమ సంకురాత్రి పండుగ సందర్భంగా కానుకలు బహుమతులు వంచిపెట్టి బట్టలు బాతను ఇచ్చిండో ఏం కథను అరుచుకుందాం పారి. సంకురాత్రి పండుగ నాడు సీఎం చంద్రాల సారు ఇట్లా ఇంటోళ్ళందరితో కలిసి నారావారి పల్లెల పెద్దేంటి రామారావు సారు విగ్రహము బసవతారకం విగ్రహాలను పెట్టిర్రు. ముఖ్యమంత్రి చంద్రాల సారు ఇంటామే నారా భువనేశ్వరి మేడము, అటు చదువుల మంత్రి లోకేశం సారు ఇంటామే నారా బ్రాహ్మణి మేడం ఇద్దరితోని ఏషకాడు కం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన రామారావు సారు బసవతారకం విగ్రహాలకు మంగళారతి వట్టి మనసుల తలుసుకున్నారు. అట్లనే ఊళ్ళున్న పిల్లలతోని మహిళలతోని మంచిగా ఆటలు ఆడినరు. చంద్రాలు సారు సొంతం ఊరు నారావారి పల్లెకాడ సంబూరంగా సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అయ్యా చంద్రాలు సారు, మీరు ఇట్లా పండుగ నాడు విగ్రహాలు పెట్టుడు మంచిగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మీరు అందరోలే పండుగ చేసుకున్నాడు కూడా ముద్దుగానే ఉన్నది. కానీ మీ కూటమి ఏలుబడిలా చాలా ఇండ్ల సంక్రాంతి పండుగ చేసుకుందామంటే పైసలు లేక చాలా మంది పండుగకు దూరమే ఉండరట. ఎప్పటోలే కుండల్లో వెళ్ళిన కాడికి వండుకొని తిని ఉండరట. అవి అసొంటోళ్ళ రాత మారాలని కడుపేదలకు ఏం కష్టం లేకుండా ఉండాలనే మీరు ఏలుబడిలకు వచ్చిర్రు. మీ లెక్క వాళ్ళు కూడా ఇంటిల్లాదులతోని సంబురాలు చేసుకోవాలంటే మీరు ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ ఫలాలు సీదా ప్రజలకు అందేటట్టు చూడాలి. అట్లా చేస్తే బాగుంటుంది. ఇదంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు. మీరు గెలిచినాక అమలు చేస్తామన్న సూపర్ 6 పథకాల కోసము పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నోళ్ళు. కొత్త రేషన్ కార్డుల కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నా కానీ కూపన్ కార్డులు వచ్చింది లేదు, పేదలకి ఇచ్చింది లేదు అని కొందరు అనుకుంటున్న యాళ్ళ తెలంగాణ మళ్ళీ సర్కారు ఇప్పుడు ముచ్చట చెప్పింది. ఏలుబడిలకు వచ్చినప్పటి సంది బొచ్చడు ముచ్చట్లు చెప్తానే ఉన్నది. ఇప్పుడేం చెప్పింది అంటారా చెప్తాపాన్రి. మళ్ళీ సర్కారు రేషన్ కార్డులు ఎప్పుడిస్తుందని ఇన్ని దినాల కోలే బలగం సినిమాల కదా పిట్టకు పెట్టి కాకి ఆడిదాన్నే తిరుగుతుంది. కానీ పిట్ట ముట్టది ఏంది అని ఎదురు చూస్తున్నట్టు కూపన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు వాళ్ళ నోర్లల్లా తలా పిడికడి చక్కెర పోసేంత తీయటి ముచ్చట సర్కారు చెప్పింది. ఇట్లా యనుమల రేవంతాలు గారి ఏలుబడిలా కాంగ్రెస్ లీడర్లు మస్తు సాలరా చక్కెర సోటి తీపి ముచ్చట చెప్పిండ్రు. కొన్ని దినాలకు చేదు ముచ్చటనే అయ్యింది. కానీ ఇప్పటి తీపి ముచ్చట ఏంటిది అంటారా? ఇక రేపిస్తాము మాపిస్తాము, ఈ పండుగకు ఇస్తాము ఆ పండుగకు ఇస్తాము అనుకుంటా పొద్దు గడుపుడు ఉండదు. వెంటనే
ఇవ్వవలసిందే. మొన్నటిదాకా షెయి సర్కారు చేయించిన కులగణన సర్వేల కొత్త కూపన్ కారట్లు కావాలని రాపించుకున్నోళ్లకు, సర్వేల పాలు పంచుకొని ఇంటిల్లాదుల పేర్లు రాయించుకున్నోళ్లకు మాత్రమే కొత్త కూపన్ కారట్లు వస్తాయని సర్కారు మార్గదర్శకాల్లో మంచిగా రాసుకొచ్చిందట. మరి కులగణన సర్వే చేపించినప్పుడు మా కులంతో మీకెందుకు, మా కులం ఏందో మీకెందుకు చెప్పాలని చాలా మందే సర్వేకు వచ్చిన వాళ్ళ మీదకి కోపానికి వచ్చిర్రు. కొందరు ఆస్తుల వివరాలు కూడా చక్కగా చెప్పలేదు. ట్రాక్టర్ ఉంటే లేనట్టే, బైకులు ఉన్నా లేనట్టే, కొందరికి ఎక్కువ జీతం వస్తున్నా తక్కువ వస్తున్నట్టే రాపించుకుర్రు. ఆ వివరాలు బట్టే కూపన్ కారట్లు ఇస్తారా, వాళ్ళకు వచ్చే ఆమ్దానిని అంచనా చేసే రేషన్ కార్డులు ఇస్తారా అంటే ఏమో అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తారని కోటి ఆశలు పెట్టుకుని ఏడాది నుంచి కండ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నోళ్లకు మీరు ఇట్లా కొత్త కండిషన్లు పెడితే ఎట్లా? సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు చేతిచ్చినట్టే మీ సర్కారుకు వాళ్ళు కూడా చేతిచ్చే కాడికి రాగల్లా చూసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మహిళలు కదా ముగ్గులు వేస్తున్నట్టు సుక్కలు పెట్టుకుంటా రంగులు అద్దుకుంటా ముగ్గులు మంచిగా వేస్తున్నాడట. ఆడోళ్ళు వేసినట్టు అంత మంచిగా ప్రవీణ్ కుమార్ సారు ఏడ ముగ్గులు వేస్తుండే బాలన్న అంటారా? మీకు కూడా చూపెడతా చూడండి ఎట్లేస్తున్నాడో. అగో చూసినరా, తెల్ల టీషర్టు వేసుకొని వాకిలంతా ముగ్గు చేసి అందులో అక్షరాలు రాస్తున్నది ఎవరనుకుంటుర్రు? ఏనుగు గుర్తు పార్టీ వాళ్లకు ఎడమ కాలిచ్చి కారు పార్టీలకు కుడికాలు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే మంచిగా మనసు పెట్టి చేస్తున్నట్టు లేదు, మహిళా మనుల కంటే మంచిగా రాస్తున్నట్టు కొడతలేదు. ఇంతకు ఏం రాస్తుండు అంటే సంక్రాంతికి శుభాకాంక్షలని ఇట్లా రాస్తుండ అంటే కాదు, అక్షరము, ఆరోగ్యము, ఆర్థికము, ఆత్మగౌరవం అని పచ్చడి ముగ్గుల తెల్లటి రంగుతోని రాసుకొచ్చిండు. అట్లనే ఈ ముగ్గు అంతా కూడా ప్రవీణ్ కుమార్ సారే వరిసిండా అంటే ఏమో, ముగ్గు అయితే మంచిగానే ఉన్నది. ముగ్గులు చేసుట్లా మస్తు అనుభవం ఉన్నోళ్ళు కూడా అంత షానిగా ఎయ్యరుగా అవ్వచ్చు. అయ్యా ప్రవీణ్ కుమార్ సారు, మరి మీరు ఇట్లా ముగ్గులు చేసి అందులో అక్షరము, ఆరోగ్యము, ఆర్థికము, ఆత్మగౌరవం అని మంచిగానే రాసిండ్రు. రాసినట్టు కాదు సారు, ఆచరణలో కూడా ఉండాలి కదా. మీకు నిజంగానే అక్షరాలు, అనగారిన వర్గాలు దిద్దాలే అనే ఆలోచన ఉంటే ఎందుకో గత బీఆర్ఎస్ ఏలుబడిలా బడులు మంచిగా చేయించేందుకు పట్టుబట్టి అన్ని పాఠశాలల ఆలతు మార్చేటట్టు చేయలేదు. ఆరోగ్యం అంటున్నారు, ఏ సర్కారు ఆసుపత్రిలో సౌలతులే చక్కగా లేక అవస్థలు పడుతుంటే అవిట్లా అప్పుడు మార్పు తెచ్చేందుకు ఎందుకో మీరు నడుంగట్టలేదు. ఆర్థికంగా ఎదగాలని ఎందుకో ఆరాట పడలేదు. ఇక ఆత్మగౌరవం గురించి చెప్పాలంటే మీరు దొర దగ్గర మీ ఆత్మాభిమానాన్ని ఎట్లా తాకట్టు పెట్టిరో కూడా ఎరుకున్నదే నాయ. అప్పట్లో కారు పార్టీ మీదనే కొట్లాడిన మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో దొరలతోని కలిసి పనిచేస్తుంటే చాలా మంది మీ అభిమానులు పరిశాన్ అవుతుర్రు. ఎందుకు ఇట్లా చేస్తుండ్రు సార్ అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఎంత సింపుల్గా ఉంటుందో ఎరుకున్నదే కదా. ఎన్నడన్నా అక్క పెయ్యి నిండా బంగారం వేసుకోగా చూసిరా? ఎప్పుడు చూసినా సింపుల్గా చీర కట్టుకొని సీదాగా ఉంటుంది కదా. అట్లుండే అడవిబిడ్డ సీతక్క కూడా పెయ్యి నిండా సొమ్ములు వేసుకున్నదట. నగలేసుకున్న ప్రజానాయకురాలు ఎట్టున్నదో చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, సీతక్క నిండుగా చీర కట్టుకొని మెడల నకిలేసు, నడుముకు ఒడ్డాలము, చేతులకు కడ్యాలు, కాళ్లకు పట్టగొలుసులు పెట్టుకొని ఇట్లా నడుచుకుంటా వస్తుంటే అడవి దేవత సమ్మక్క తల్లి ఇట్లా సంబురంగా నవ్వుకుంటా వచ్చినట్టు లేదు? అయినా ఎన్నడు లేనిది సీతక్క ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైంది? ఏడికి పోతుందంటారా? ఏడికో కాదు, ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలో ఉన్న జంగుబాయి జాతరకు పోయిందట. ఆదివాసీల జాతరకు అసలైన ఆదివాసీ బిడ్డగా తయారయ్యి సీతక్క పోయేసరికి ఆడున్న పబ్లిక్ కూడా అమ్మవారే ఆమె రూపంలో వచ్చింది కావచ్చు అని అందరు చిరునవ్వులు చిందించుకుంటా సీతక్కని ఎదురుగా పోయిర్రట. అక్క సీతక్క, సింపుల్గా ఉండి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు పాటించే మీరు మా అడవి బిడ్డలకు పెద్ద దిక్కువ ఉండు మాకు కూడా మంచిగా అనిపిస్తున్నది అని ఆదివాసీ బిడ్డలు కూడా అన్నారట. సీతక్క, మీరు సొమ్ములు సంబంధాలు పెట్టుకున్నట్టే అడవి బిడ్డలు కూడా పెట్టుకొని పండుగలు, జాతరలు సంబరంగా చేసుకోవాలంటే వాళ్లకు కూడా సర్కారు నుంచి అందే ఫలాలు చక్కగా అందేతాడు చూస్తే అందరూ మీ వల్లనే నగలేసుకొని నవ్వుకుంటా జాతరలు చేసుకుంటారు. అట్లా కూడా ఆలోచించుర్రి మేడము అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతు భరోసా పథకం కోసం సంతకం పెట్టినా కానీ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇందిరమ్మ ఇండ్ల కోసం సంతకం పెట్టినా కానీ, పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు పైకం విడుదల చేసినా కానీ ఒక్కల సంతకం లేనిది ఏ పథకం కూడా అమలు కాదట. అగో ఎవలది? సీఎం రేవంతాల్ సార్ సంతకమా అంటే వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. అయ్యా వ్యవసాయ మంత్రి గారు ఇక చెప్పుర్రి. గౌరవనీయులు, ఈ రోజున ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు, ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు, ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు. మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చిన, నేను రైతు భరోసా ఇచ్చిన, ఈయన గారు ఇందిరమ్మ ఆత్మీయ ఇది బంధు ఇచ్చిన, ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన, వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి. ఇన్నరా ఎవరి సంతకము? రోడ్లు బంగుళాల మంత్రి కం సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సంతకం లేనిది ఖమ్మంలో ఏ పథకం కూడా అమలుగా అదట. ఏ మంత్రి హామీ ఇచ్చినా ఉత్తముచ్చడనేనట. అగో మరి కోమటిరెడ్డి సారు మంత్రేనాయే.
అసలుది ఒక ఖమ్మమేంది ఏ జిల్లాలైనా ఏడైనా సరే సీఎం రేవంత్ సార్ చెప్పినట్టు నడవాలే కదా. షై సర్కార్ల మంత్రులు చెప్పింది నడుస్తుందా అంటే ఏమో వ్యవసాయ మంత్రి తుమ్మల సార్కే తెలవాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కే తెలవాలి. అయ్యా వెంకటరెడ్డి సారు, మరి మీ సంతకంతో ఖమ్మం పబ్లిక్కు పథకాలు వస్తాయంటే ఇన్ని దినాల సంది 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎందుకు ఆపుతుర్రు? మొదలు పబ్లిక్లకు పథకాలు ఇడిచిపెట్టుండ్రి. అమలకలందరికీ నెలకు 2500 రూపాయలు ఇయ్యండ్రి. అన్నదాతలకు రైతు భరోసా పథకాలు అమలు చేయండ్రి. కొత్తగా లగ్గాలైనోళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులతోని పాటు తులం బంగారం కూడా ఇయ్యండ్రి. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలతోని పాటు ఇంకిన్ని పథకాలు కూడా అమలు చేయండ్రి. అంతా మీ సంతకంతోనే అవుతుందట. ఒక్కొక్క పెన్నుపోటుతోని మీరేందో చూపెట్టుండ్రి. మీరు విడుదల చేసే పథకాలు చూసి ఒక్కొక్కల కండ్లు బయలు గమ్మాలే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అయ్యప్ప భక్తులతోని కలిసి అయ్యప్ప స్వామివారి ఊరేగింపు ఉత్సవాలకు పోయిండు. మంత్రి సారు వచ్చిండని మణికంఠుని భక్తులు మర్యాదలు మంచిగానే చేసిర్రా. ఊరేగింపుల పాలు పంచుకున్న పొన్నం సారు ఏమన్నా మొక్కుకున్నాడా? అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. వరెవ్వ నెత్తి మీద అయ్యప్ప దేవుడు, మెడల పువ్వుల దండ, కండువాలు వేసుకొని నడిచొస్తుంటే పరమభక్తులు ఓ దుదేకుల సిద్ధప్ప, ఓ భక్త రామదాసు, ఓ భక్త కన్న, ఓ అన్నమయ్య లెక్క పొన్నం సార్ కూడా ఓ భక్త ప్రభాకర్ లెక్కనే కళ్ళబడుతున్నట్టు కొడుతున్నది కదా. వరెవ్వ పొన్నం సార్ అంటే పొన్నం సారే. అయ్యప్ప స్వాములు భక్తితోని భజన చేస్తుంటే స్వాములు చేస్తున్న భజనకు తగ్గట్టు అడుగులు కలిపిండు. ఉస్నాబాద్లో అయ్యప్ప స్వాముల ఊరేగింపు ఉత్సవాలకు హాజరుపడి అయ్యప్ప దేవునికి పూజలు చేసిండు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు, దేవుని పూజలలో మంచిగానే పాలు పంచుకుంటురు, అది సరే కానీ మీ మలి సర్కారు వచ్చినాక ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళలందరికీ ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మస్తుగా చెప్పుకుంటారు కదా. సంక్రాంతి పండుగ పేరు చెప్పి మీ ఆర్టీసీ వాళ్ళు ఆడోళ్లకు ఉచిత ప్రయాణం అనుకుంటేనే టికెట్ల రేట్లు పెంచి మొగ ప్యాసింజర్ల సిలుముది ఇస్తురట. ఇదెక్కడి పరిశానం అని ప్రయాణికులు పరిశాన్ అవుతుర్రు. వాళ్ళ కథేందో అరుచుకోర్రి. వీలైతే ఆడోళ్లకు ఫ్రీ టికెట్ ప్రయాణం పెట్టినట్టు మొగోళ్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే అప్పుడు ఏ బాధ ఉండదు. ఎందుకంటే స్త్రీలు ఓట్లు చేస్తేనే మీరు అధికారంలోకి రాలేదు, పురుషులు కూడా ఓట్లేస్తేనే మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పబ్లిక్కు రక్షణ ఇచ్చుకుంటా ఫుల్లు బిజీగా ఉండే పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సారు పనులన్నీ పక్కకు పెట్టి పతంగి ఎగిరేసే పని పెట్టుకున్నాడట. అందరోలే ఆయన కూడా పండగ చేసుకోవాలి కదా, అందుకే ఎగిరేస్తున్నాడేమో. సార్ ఎగిరేసిన పతంగి AK-47 గన్నులకెళ్ళి గోళీలు దుంకినట్టే దుంకి ఎగురుతున్నదా? ఏది చూద్దాం పారి. అగో చూసిన రావు ఒకళ్ళు ఇట్లా దారం కట్టిన పొట్టెను చేతిలో పట్టుకుంటే ఆనంద్ సారు నవ్వుకుంటా పతంగిని బాగానే పైకి పంపిండు. మరి మంది పతంగుల మీదికి పంపి కారణాలు చేసి గాలిలో వేరేటోళ్ళు ఎగిరేస్తున్న గాలిపటాలకు పోటీగా పంపుతున్నట్టే అనిపిస్తున్నది కదా. దీనమ్మ తగ్గేదేలే అన్నట్టే పోటాపోటీగా పతంగి ఎగిరేస్తుండు కదా. అగో అట్లనే ఆనంద్ సారు ఆనందంగా పైకి పంపిన పతంగి కిందికి గుంజిండు. అయ్యా ఆనంద్ సారు, మీరు పతంగిని మంచిగానే ఇడిచిపెడుతుర్రు, కానీ ఓ దిక్కు కొందరు పోరగాన్లు చైనా మాంజాలు వాడుకుంటా అమాయక ప్రజల పానాలతోనే ఆడుతుండ్రని మీ పోలీసులే ఓ దిక్కు పతంగి ఎగిరేసేటప్పుడు మాంజాదారాలు వాడొద్దని అంటుర్రు. మరి మీరు ఆనందపడుకుంటా ఎగిరేస్తున్న పతంగికి ఏ దారం వాడిర్రు? చక్రికి చూస్తేనేమో మాంజా లెక్కనే అనిపిస్తుంది. మీరు కూడా అట్లనే వాడితే ఆయన కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టు అవుతుంది. కాబట్టి మీరు మాత్రం ఉత్తదారమే వాడినరా, ఎట్లా మీరే చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. SRSP కెనాల్కు పెద్ద గండి పడ్డదట. గండి వడుతోనే నీళ్ళు వచ్చేసరికి కట్టలు ఎక్కడికక్కడ దిగిపోయి నాట్లేసిన పంటలు మొత్తము నీళ్లతోని పొట్టు మునిగిపోయినాయట. మొన్ననే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాడున్న ఊళ్ళో కూడా కెనాల్కు గండివాడి ఊరుకు ఊరే మునిగిపోయింది. మళ్ళీ కాల్వకు గండి పడ్డదంటారా చెప్తాపండ్రి. అగో చూసినరా, కెనాల్ నుంచి నీళ్ల వరద వచ్చినా కొద్దీ దగ్గరున్న కుంటకట్ట కూడా కొట్టుకుపోయి నీళ్లు మొత్తం పొలాల్లో పడిపోతున్నాయట. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ఎకరాలే నీళ్లలో మునిగి పొలాలన్నీ చెరువుల లెక్క తయారయ్యాయట. కెనాల్ చక్కగా ఉన్నదా ఏమన్నా ఖరాబ్ అయిందా అని చూసుకున్నాకనే నీళ్ళ ఆఫీసర్లు నీళ్లు ఇడిచిపెట్టాలే కానీ ఏది చూడకుండా జలాలు ఇడిచే వరకల్లా అన్నదాతల జాగలు మొత్తము జలమయమైనాయి. కష్టపడి చేసిన పంట మొత్తం చెర్ల పోసినట్టే అయ్యింది. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ నీళ్ల శాఖ ఆఫీసర్లు చక్కగా డ్యూటీలు చేస్తుర్రో లేదో అరుసుకోకపోయినరు. ఏం పని చేస్తుర్రో మీకు ఏమన్నా తెలుస్తుందా? అసలు మీ అధికారుల లాపర్వతనంతో అన్నదాతలకు అవస్థలు కాబట్టి కెనాల్కు గండివాడి ఊర్లు పొలాలు మునిగిపోతుంటే మీరేం చేస్తున్నారు సారు? మొదలు వచ్చి పాడైన పంటలను చూసి వాళ్లకు షై సర్కారు నుంచి పాయమాలు కట్టించి మీది ప్రజాపాలనే అని నిరూపించుకొని పాలకులం కాదు సేవకులమని మీరు చెప్పిన మాట నిజం చెయ్యిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంక్రాంతి పండుగ అంటే పొద్దుగాలనే లేచి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మహిళలందరూ కలిసి మంచిగా రంగులు వేసుకుంటా తీరొక్క రంగులతోని తీరు డిజైన్ల ముగ్గులేస్తారు కదా. ముగ్గులు ఇగో నేను చూపెట్టే ముగ్గులు చూసిర్రనుకో మీరు పక్కా పరిశాన్ అవుతారు. అవే ముగ్గులు అంటారా? మీరే చూడరు.
అగో చూసిండ్రా, కాంగ్రెస్ పార్టీ గోవింద, రైతు భరోసా గోవింద, తులం బంగారం గోవింద, మహిళలకి ఇస్తామన్న గోవింద, 2500 గోవింద, 4000 పింఛను గోవింద, రైతు రుణమాఫీ గోవింద, 6 గ్యారెంటీలు గోవింద, వ్యవసాయం కూలోళ్లకు గోవింద, ఇస్తామన్న 12,000 గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద, రేవంత్ రెడ్డి గోవింద అని ఓ పాట ఉంది చూడుర్రి. అగో ఆ పాటలో ఉన్న పదాలని రాసి రంగులద్దిర్రు. మళ్ళీ సర్కారు పనితనం ఎట్లున్నదో కన్లారా చూడాలని, నోరారా చదవాలని ఇట్లా సంక్రాంతి పండుగ నాడు మహిళలందరూ ముగ్గులేసి నిరసన చేసిర్రట. అయా సీఎం సారు, ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఇప్పుడు ఇట్లా పండుగ గోలే మహిళలతోని మంచిగా రాయించుకొని ముగ్గులు వేసుకునేటట్టు ఉండేది. గెలిచిన 100 రోజులనే అమలు చేస్తామన్న పథకాలు అమలు చేయకపోయేసరికి ఆడోళ్ళు పండుగ పూట మిమ్ములను ఎత్తి పొడిచే కాడికి తెచ్చుకుంటారు. మొదలు ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి, ఈ ఆడోళ్ళతోనే షెబ్బాస్ అనిపించుకోరు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరడు గట్టిన కారు పార్టీ లీడర్లు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మాట్లాడుతుంది చూస్తుంటే నవ్వొచ్చేటట్టే ఉన్నదట. అగో వాళ్ళు నవ్వుకునేటట్టు ఎందుకు మాట్లాడతారు? ఓదికు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని షెయి సర్కార్ను మలక సప్పరిస్తుంటే నవ్వొచ్చేటట్టు గమ్మతిగా మాట్లాడినని ఎవరన్నారంటే ఈయనర్రి. అద్దెంకి దయాకర్ సారు ఇక చెప్పుర్రి. ప్రజాప్రతినిధి చేసే పని కాదు, అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదనేది ఒకటి. ఆ విషయాన్ని బేస్ చేసుకొని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తున్నది. అగో ఇన్నరా, కాంగ్రెస్ పార్టీ లీడర్ అద్దెంకి దయాకర్ సారు ఏమంటుండో, కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు ఒక ఎమ్మెల్యే లెక్క కాకుండా మీటింగ్ నడవల ఇంకో ఎమ్మెల్యే మీదికి ఎగబడి పోయి కయ్యం చేసుడు కరెక్ట్ కాదు, ఒక గుండెగాడు చేసినట్టు చేస్తుంటే ఇంకో దిక్కు కారు పార్టీ మాజీ మంత్రులు కౌశిక్ రెడ్డి సారును ఏమనుకుంటూ కాంగ్రెస్ సర్కారుకు సురుకులు పెట్టిండు. ఏందన్నా తారీఖులు అనుకొచ్చిండు. అయ్యా అద్దెం గారు, కారు పార్టీ లీడర్లు అనుకుంటున్నది కరెక్ట్ కాకుంటే మరి మీ షెయి సర్కారు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు? ఎన్నికల ముంగట అధికారంలోకి రావాలని ఏమంటిరి? ప్రజలకు ఎన్నో ఆశలు పెడుతుంది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏమాయే ఏడాది దాటిపోయినా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నట్టు మీ ఏలుబడి నడవబట్టే. మొదలు మీరు కూడా అన్నమాట మీద నిలబడుండ్రి, 6 గ్యారెంటీ అమలు చేయండి. అటెనక సిక్కి మీ షెయి సర్కారును ఎత్తిపడిచే ప్రతిపక్ష పార్టీ లీడర్లను తప్పు పట్టంటుర్రు ఈ ముచ్చటి నొల్లు. కోళ్ళ పందాల లెక్కనే పందుల పందాలు కాస్తుర్రట. కొందరు మనుషులు వాళ్ళ పైశాచిక ఆనందం కోసము పందాలు కాసి కోళ్లను, గొర్రెలను, బర్లను, ఎడ్లను, పందులను, మూగజీవాలను హింస పెట్టొద్దు, కొట్లాడుకుంటుంటే చూసి మురిసిపోవద్దని చెప్తున్నా కానీ పందుల పందాలు కాసుడేందో, మూగజీవాల పానాల మీదికి తెచ్చుడేందో చూడుర్రు ఎట్లా పోటీలు పెడుతుర్రో. చూసిర్రా, 2 పందులు తెచ్చిర్రు. అటు కొంతమంది ఇటు కొంతమంది కట్టెలు పట్టుకొని అవి ఎట్లా రెచ్చగొడుతుర్రో. అజాని కజ ఉన్న పందులు దున్నపోతులు రంకెలేసినట్టు దుంకుకుంటా కలబడుతుంటే ఎయ్ ఎయ్ అనుకుంటూ ఎంజాయ్ చేస్తుండ్రు. ఆ కలబడుడేందో, ఆ కట్టెలు పట్టుకున్న వాళ్ళే కలబడితే ఆ పందులు పడుతున్న బాధ తెలిసేది కావచ్చు. అవి గుద్దుకుంటే నిలబడి పైశాచిక ఆనందాన్ని పొందుడేందో. ఆ ఆటలు ఆడకూడదని పోలీసులు చెప్తున్నా జంతు ప్రేమికులు జీవాలను బాధ పెట్టకుండా అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఎందుకు ఇట్లా చేస్తుర్రంటే అట్లా పందులకు పంచాయతీ పెట్టి ఒకదాని ఒకటి గుద్దుకునుడు అడవి బిడ్డల ఆచారం అట. అందుకే అవిటికి పోటీలు పెట్టి పందాలు కాసుకుంటా ఇట్లా కొందరు ఆనందపడుతుర్రని అక్కడ లీడర్లే ఇట్లా దగ్గరుండి ఇట్లా కొట్లాడ పెట్టుర్రని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ పందుల పోటీ ఏడయింది అంటారా? తాడపల్లిగూడెం కుంచనపల్లిలా. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.